శ్రీకైవల్యపదం భుజేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంచాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్ శారద నిరదేందు ఘనసార పటీరమరాల మల్లికాహార తుషార ఫేన రజతాచలకాస ఫనీస కుందమందార సుధాపయోది సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతీ అంబనవంభుజోజ్వల కరాంభుజ సారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫటభూషణ రత్నదీప్తికా చుంబిత దిగ్విభాగ శృతిసూక్తి వివిక్త నిజ ప్రభావ భవాంబర వీధి విశ్రుత విహారిణీ నన్ కృపజుడు భారతీ పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెదవే రెండు గాథ పలుకగనేలా భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన దమ్మి చూలికైనా విభుద జనుల వలన విన్నంతకనంత తెలియవచ్చినంత తేటపరతూ ఎక్కిరాల కులాంభోది విదుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సస్సాధుమిత్రం కరుణాద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. మీరందరూ ఈ రకంగా సావధాన చిత్తులై ఈ సత్సంగాన్ని వినటం చేత నాలో ఆ రకమైనటువంటి ప్రేరణ వచ్చి మరిన్ని మంచి విషయాల్ని మీతో పాలు పంచుకుందా అనేటువంటి ఉద్దేశం కలుగుతోంది. ఈ రకంగా వినిపించేవాడికి వినేవాడికి కలిపి సర్వులకు కూడా శ్రేయస్సునిచ్చేటువంటిది, భగవత్ సాన్నిధ్యాన్ని ఇచ్చేటువంటిది అయినటువంటి పుణ్యఘట్టాలు శ్రీమద్భాగవతంలో అనేకం ఉన్నాయి. అయితే వేదార్థ ప్రతిపాదకమైనటువంటి సత్యాలని పురాణం మిత్రసమ్మితంగా చెప్తుంది. ఆ విధంగా ఒక ఉపాఖ్యానం ద్వారా మనకి ఒక సాధనా విశేషాన్ని శ్రీమద్భాగవతం మనకి ఉపదేశం చేస్తూ ఉంటుంది. అలా వింటూ ఉండంగా మనలో ఒక యోగ రసాయనం జరిగి మనకి తెలియకుండానే మనం ఉన్నతమైనటువంటి స్థితిలోకి ప్రవేశపెట్టబడ్డం అనేది జరుగుతుంది.
అటువంటి దివ్యమైనటువంటి చరిత్రలో వామన చరిత్రం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. శ్రీమద్భాగవతంలో 8వ స్కంధంలో ఈ వామన చరిత్ర ఉంది. ఈ వామన చరిత్రలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలని పెద్దలనేటువంటి వెలుగుల తాలూకా సాన్నిధ్యంలో నా బుద్ధికి ఏదైతే ప్రచోదనమైందో, ఆ మహనీయుల ద్వారా నేను ఏదైతే విని నా పరిమితమైనటువంటి ప్రజ్ఞకి ఏదైతే ఆకలింపు చేసుకోగలిగానో, ఇది ఒక సత్సంగంగా అలా మననం చేసుకోవటం ద్వారా మరింత కొంచెం ఉన్నతమైనటువంటి స్థితి యందు ప్రవేశపెట్టబడతామనేటువంటి ఒక నమ్మకంతో, విశ్వాసంతో, ఈశ్వరుని యందు భక్తితో మీకు ఈ వామన చరిత్రాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దేవదానవులు అమృతమునికై పోరాడినప్పుడు దైత్యవల్లభుడైనటువంటి బలి దేవేంద్రుని చేత ఓడింపబడ్డాడు. అనేక దెబ్బలు తిని తన అనుచరులతో ఆయన పారిపోయి శుక్రాచార్యుల చేత బ్రతికింపబడి అతి భక్తి శ్రద్ధలతో అతనికి శిష్యుడై ఆయనకి పరిచర్యలు చేస్తూ ఆయన్ని మెప్పింపగా, ఆ గురువుగారు అంటే శుక్రాచార్యుల వారు బాగా సంతసించి ఆయన చేత అంటే ఈ బలిచక్రవర్తి చేత విశ్వజిత్ యాగం అనేటువంటి యాగాన్ని చేయిస్తాడు. విశ్వజిత్ యాగం అంటే విశ్వమనంతటినీ జయించినట్టు యజ్ఞము. ఒక దేవలోకాన్ని జయించడం కదరా నాయన, విశ్వాన్ని జయించేటువంటి సులువు చెప్తాను నీకు అని ఆ శుక్రాచార్యుల వారు ఆయనకి ఒక విధానాన్ని ఉపదేశిస్తాడు. తద్వారా అతడు దేవలోకాన్ని కూడా జయిస్తాడు. ఆ జయించినటువంటి వాడు మళ్ళా ఏ రకంగా ఈ దేవలోకాలు లోకాలను జయించడం కాదు, ఈ సమస్తముని వ్యాపించినటువంటి వాడిని ఏ రకంగా పొందాలి, ఆయన యందు మనం ఎలా స్థిరం అవ్వాలి అనేటువంటి విషయాన్ని చివరికి గ్రహిస్తాడు. ఆ గ్రహించే మహత్తరమైనటువంటి ఘట్టం సాధకులందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి విధానంలో ఈ ఆంధ్ర భాగవతంలో ఇవ్వబడింది. దాన్ని మనం అంచెలంచెలుగా దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మహాభాగవతంలో పరీక్షిత్తు ప్రశ్నిస్తూ ఉంటారు, శ్రీశుకుల వారేమో ఆయన దానికి సమాధానం చెప్తూ ఉంటారు. ఈ రకంగా సంవాద రూపంగా ఈ ఘట్టాలన్నీ నడుస్తాయి. బలి నంబోరుహనేత్రుడేమి కొరకై పాదత్రయమున్ వేడే నిచ్చలుడున్ పూర్ణుడు లబ్ధకాముడు రమా సంపన్నుడై తా పరస్థలికిన్
దీనును మాట్కి నేల చనియన్ తప్పేమియున్ లేక నిష్కలుషున్ బంధన మేల చేసెను వినన్ కౌతూహలం బయ్యడిన్ అని అడిగాడండి. చక్కని ప్రశ్నది. ఈ విష్ణువు బలిచక్రవర్తిని ఎందుకొరకు 3 అడుగుల నేల యాచించాడు? ఆయన విష్ణువుకి ఏం కొరత? ఆయన పరిపూర్ణుడు, లక్ష్మీపతి, నిశ్చలుడు, కోరికలు లేనివాడు. ఇన్ని అయ్యుండి ఒక దీనుని వలె వెళ్ళి కొద్దిపాటి నేల గురించి యాచింపనేలా? మరి తప్పేమీ చెయ్యనటువంటి నిర్మలుడైనటువంటి బలిని ఎందుకు బంధించాడు? వినుటకు నాకు మిక్కిలి కుతూహలంగా ఉంది, చెప్పండి అని సుఖయోగితో ఈ పరీక్షిత్తు ప్రశ్నిస్తారు. ఈ సుఖయోగిని ప్రశ్నించేసరికి సుఖయోగి ఈ రకంగా సమాధానం చెప్తారు. ఓ రాజా, దేవాసుర సంగ్రామంలో బలి ఇంద్రుని చేత బాగా దెబ్బలు తిన్నాడు, ఓడిపోయాడు, పారిపోయాడు. శుక్రాచార్యులచే బ్రతికింపబడ్డాడు. అతి భక్తి శ్రద్ధలతో అతనికి శిష్యుడై గురువుని మెప్పించాడు. ఆ గురువులు సంతోషించి అతనిచే విశ్వజిత్ యాగమును శాస్త్రోక్తంగా చేయించారు. అప్పుడు హోమగుండము నుండి అగ్నిహోత్రుడు ఏం చేశాట? పానియు రథియు కృపానియు దూనియు ధన్వియును స్రగ్వి తురగియు దేహత్రానియు దిత్కృత విమత ప్రాణియు మణి కనకవలయ పానియునగుచున్. వరుసగా ఆయనకి అగ్నిహోత్రుడు ఏం చేశాట అంటే, ఆ బంగారు ఆ హోమగుండం నుండి ఒక బంగారు రథాన్ని, సూర్యాశ్వం వంటి గుర్రాలను, ఒక సింహధ్వజాన్ని, దివ్య ధనస్సును, 2 పూర్ణమైనటువంటి తూరీనాలని, ఆ తూనీరములను, కవచాన్ని బహూకరించాట. వాడిపోని పద్మమాలను ఆయన తాతగారైనటువంటి ప్రహ్లాదుడు ఇచ్చాట. చంద్రకాంతి వంటి శంఖాన్నేమో శుక్రాచార్యుడు ఇచ్చాట. విశ్వజిత్ యాగం అంటే శుక్రాచార్యుడు బోధించినటువంటి యాగం తాలూకా రహస్యం ఏంటంటే, ఏది కోరకుండా ఉండటం, కోరకుండా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ యోగస్థితుడై ఉండటమే శుక్రాచార్యుడు చేసినటువంటి ఇచ్చినటువంటి ఉపదేశం అన్నమాట. దాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తూ కోరకుండా ఉన్నటువంటి వాడికి సమకూరనిది లేదు. అంచేత ఆ రకంగా తను తాను అర్పించుకోవటం, ఇచ్చుకోవటం అనేదే ఆయన నేర్చుకున్నాడు పూర్తిగా. దేన్ని కూడా ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది అని కోరికలతో చేసే పనులన్నీ కూడా మానేశాడు. మానేసి ఇక నా కర్తవ్యం ఏంటంటే, కర్తవ్య కర్మ ఏదైతే ఉందో అది మాత్రమే చేస్తూ కామ్యకర్మ అనేటువంటి భావనలు తగ్గించుకుంటూ ఉండేసరికి ఈ ఆయనలో ఒక రకమైనటువంటి తేజస్సు పెరిగింది. ఆ తేజస్సు పెరిగింది అనడానికి హోమగుండం నుంచి అగ్నిహోత్రుడు ఇచ్చినటువంటి కానుకలే వాటికి నిదర్శనం. ఆయన రథం బంగారు రథం అయిందట. అంటే ఏంటి? ఆయన భూమిక శరీరం సువర్ణమైంది అని.
తేజస్వంతమైంది. మామూలుగా చేతికి బంగారు అంటే ఆయనకి మామూలుగా బంగారు రథం బహూకరింపబడింది అని ఒక అర్థం. ఆయన రథం అంటే శరీరం రథమే అవ్వచ్చు కదా. అంచేత ఆయన శరీరం కూడా బంగారు వర్ణాన్ని పొందిందట. అదేవిధంగా ఆయన గుర్రాలు కూడా సూర్యుడి తల అశ్వాల్లాగా తయారయ్యాయి. ఇంద్రియాలు సింహధ్వజం, దివ్యధనస్సు అంటే ఆయనలో ఉండే వెన్నెముక. సింహధ్వజం అంటే ఈ వెన్నెముక, ఈ దివ్యధనస్సు అంటే ఆయనలో ఉండేటువంటి ఈ పూనిక ఏదైతే ఉందో అది. దానికి సంబంధించినటువంటి తూనీరములంటే ఆయనకు ఉండేటువంటి దానికి సంబంధించినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, అంటే సాధనాపరమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, అలాగే చుట్టూ ఉండేటువంటి వాతావరణం నుంచి తను తాను పరిరక్షించుకునే విధంగా ఉండేటువంటి కవచం. అంటే ఏదైతే ఆయన సాధనగా పెట్టుకున్నాడో, మనకి నారాయణ కవచం ఇట్లా చెప్పుకుంటాం కదా, అలాంటి ఒక కవచాన్ని కూడా ఆయన ధరించేట. ఆయన చేపట్టినటువంటి సాధన ఒక కవచంగాను, ఆయన వెన్నెముకేమో ఒక సింహధ్వజంగాను, ఆయన పూనికేమో శివధనస్సు ఒక ధనస్సుగాను, ఆయన ఇంద్రియములేమో అశ్వాలుగాను, ఆయన శరీరం ఒక గొప్ప రథంగాను. అలాంటి ఒక గొప్ప సాధకుడికి ప్రతీకగా ఉంటే, ఆయనకి ఎలా అయితే తన నిర్మలత్వం చేత ఈశ్వరుని అంటే నారాయణ్ని తెలుసుకున్నాడో ప్రహ్లాదుడు, అదే నిర్మలత్వాన్ని తన మనుమడికి కూడా రావాలనేటువంటి ఉద్దేశంతో ఆ నిర్మలత్వానికి వికాసానికి ప్రతీక అయినటువంటి ఒక పద్మమాలని ప్రహ్లాదుడేమో ఆయనకి బహూకరించేట. చంద్రకాంతి వంటి శంఖాన్ని శుక్రాచార్యుడు ఇచ్చేట. ఇక్కడ శుక్రాచార్యుడు ఇచ్చినటువంటి ఆ చంద్రుడు కదా చంద్రకాంతి అన్నాడు. అంటే ఏంటి? చంద్రుడి కాంతి చంద్రమా మనసో జాతః. అది ఈ శుక్రాచార్యుడు మాత్రం ఇచ్చినటువంటిది మాత్రం చంద్రకాంతి ఏ రకంగా అయితే ఆహ్లాదాన్ని ఇస్తుంది, అలాగే హెచ్చుతగ్గులు కూడా ఉంటుంది. శుక్లపక్షం కృష్ణపక్షం ఉంటుంది కదా, ఈ రకంగా ఇచ్చాడు. పరిపూర్ణమైనటువంటి తేజస్సును కాకుండా శుక్రాచార్యుల వారు ఆయనకి, నువ్వు ఈ ఇటుపక్క తిరిగి ఉంటే అంటే శుక్లపక్షం వైపు తిరిగి ఉంటే నువ్వు పరిపూర్ణత్వాన్ని పొందుతూ ఎదుగుతూ ఉంటావు, కృష్ణపక్షంలోకి వెళ్తూ ఉంటే విలీనం అవుతూ ఉంటావు. ఇలా ఈ రెండు కూడా సాధనాపరమైనటువంటివే. ఇది ఆయన అనుగ్రహించేట. ఇలా ఈ విశ్వజిత్ యాగం అంటే ఏంటి? ఏది కోరకుండా ఉండేటప్పుడు ఆయన ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని, ఇది పూర్తిగా ఆధ్యాత్మిక పరంగా మనం చెప్పుకుంటున్నాం, పాండిత్యం కొరకు చెప్పుకోవట్లే. నేను పండితుని కాను కనుక నాకు అంత పాండిత్యం లేదు, కానీ గురువుల అనుగ్రహం వల్ల ఒక అవగాహన ఉంది, ఆధ్యాత్మికమైనటువంటి అవగాహన. ఆ అవగాహనతో మీకు చెప్పడానికి నేను అంటే చెప్పడం అంటే ఏంటంటే ఇక్కడ మీతో పంచుకోవటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇలా ఈయన ఈ యాగం చేసి, యజ్ఞం అంటేనే ఫలాపేక్ష లేకుండా ఇటు లోక శ్రేయస్సు కోసం చేసేటువంటి పుణ్యకార్యం ఏదైతే ఉందో అది యజ్ఞం. అంటే దేవతలు ఏ రకంగా చేస్తారో ఆ రకంగా చేసేటువంటి ఒక పని. అది మొదలుపెట్టి ఆ గురువు తాలూకా మార్గదర్శకత్వంలో అతడు ఆ విధంగా చేసేట. శుక్రాచార్యుడు ఎప్పుడైతే అంటే సాధకుడు ఈ శుక్రాన్ని, మనలో ఉండేటువంటి శుక్రకణాన్ని దిగువకి పోకుండా ఏ రకంగా అంటే కోరికల లోకాల్లోకి పోకుండా, వాంఛల మయం కాకుండా ఎప్పుడైతే అర్పించుకునే దివ్యమైనటువంటి శక్తికి
అనుసంధానమయ్యి పైకి వెళ్తున్న కొలిది పైన ఉన్నటువంటి లోకాలన్నీ కూడా స్వాధీనం అవుతాయట. అదేవిధంగా బలిచక్రవర్తికి అంటే ఈ ఏదైతే వీర్యమో అది ఓజస్సుగా మారేటువంటి ఒక స్థితికి ఆ పైకి వెళ్ళేటప్పుడు ఈ పైన ఉన్నటువంటి లోకాలన్నీ కూడా ఆయనకి స్వాధీనం అవుతాయట. అలాగా ఎప్పుడైతే ఈ విశ్వజిత్ యాగం చేసుకుంటూ ఈ బ్రాహ్మణులందరికీ కూడా దానాలు ఇచ్చి ఆయన సమర్పించుకొని వాళ్ళ తలకు శుభాశీస్సులు పొంది పెద్దలకు మొక్కి ఇష్టదైవాలన్నీ కూడా అంతరంగంలో పూజించి పవిత్రుడైనటువంటి ప్రహ్లాదునికి మొక్కి వినమ్రుడై నమస్కరించి రథరాజమునెక్కి ఆ దానవరాజు పర్వత శిఖరములపై ప్రజ్వలించుచున్న దావాగ్ని వలె తేజస్సుతో వెలిగిపోవచుండెను అని. ఎప్పుడైతే ఈ యాగం తనలో జరుగుతుందో ఆయన ఇంక బాగా సమర్థుడయ్యి పైలోకాలను జయించగలిగేటువంటి ఆ స్థాయికి వెళ్ళిపోయాట. అవన్నీ కూడా స్వాధీనం అవటం మొదలు. జయించడం అంటే ఏంటంటే అవన్నీ ఈయన ముందుకెళ్తున్న కొలితే అవి వెనక్కి వెళ్తూ ఉంటాయి. మనం ఏ రోడ్డు మీదైనా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఏదైనా మంచి దృశ్యం కనిపించింది అనుకోండి, అక్కడ ఆగిపోయామంటే ముందుకు వెళ్ళలేము, దాన్ని వదిలిపెడితే ముందుకు వెళ్తాం, అంతే కదా. ఏదైనా విహారయాత్రకో దేనికి వెళ్ళాం, మళ్ళా మనం ఏ టూరిస్ట్ బస్సులోనే వెళ్ళాం అనుకోండి, బస్సు వాడు ఏంటంటారంటే చూస్తున్న చాలు మీకు, ఇక మీరు టైం అయిపోతుంది వచ్చి బస్సు ఎక్కండి అంటాడు. ఉండిపోదాం అనుకొని చూస్తూ అంటికిపోయాం అనుకోండి, ఇంకా మనం బస్సు తప్పే వాళ్ళం అవుతాం. అట్లాగే ప్రయాణానికి ఏంటంటే త్యజించటం ద్వారా ముందుకు వెళ్తూ ఉంటాం. సాధకుడు కూడా పట్టుకొని వేలాడుతూ ఉంటే ఉండిపోతాడు, దాన్ని విడిచిపెడుతూ ఉంటే ముందుకు వెళ్తూ ఉంటాడు. అలాగే ఈయన ఒక్కొక్కటి విడిచిపెట్టుకుంటూ, అంటే కోరికలన్నీ కూడా విడిచిపెట్టుకుంటూ, నాకేం మనం చేస్తే వస్తుంది అంతే, దానికోసం మనం చేయక్కర్లేదు. కర్మణ్యేవాధికారస్తే అని స్వామి చెప్పినటువంటి విధంగా నీ పని నువ్వు చేస్తూ ఉండు, ఫలితాల కోసం ఆలోచన చేయకు, అవి నీకు సిద్ధిస్తాయి. కోరనటువంటి వాడికి సమకోరనదే లేదు, అన్నీ కూడా వాడిని ఆశ్రయిస్తాయి. ఆ విధంగా ఈయనకి అన్ని లోకాలు కూడా స్వాధీనం అవటం మొదలెట్టాయట. దానికి తగినటువంటి విధానం ఈయన దగ్గర ఉంది. ఏంటంటే పెద్దల ఆశీస్సులను స్వీకరించడం, దాన ధర్మాలు చేయటం, అలాగే వినమ్రుడే నమస్కరించడం ప్రహ్లాదాది మహాభక్తులకి. ఇలా చేయటం వల్ల ఆయనలో ఈ దివ్యమైనటువంటి గుణాలు బాగా తేజరిల్లి ఆయన మహాప్రకాశవంతుడై ఆ ప్రకాశంలోకి ఈ లోకాలన్నీ కూడా స్వాధీనమైపోవటం జరుగుతుందట. అంచేత అలాగా సమస్తమైనటువంటి లోకాలు, గంధర్వ లోకాలు, వీళ్ళందరూ కూడా ఆయన పరివారం అంతా ఆయనకి సహకారులే వస్తే ఆయన ఈ అన్ని లోకాలను కూడా దండయాత్ర చేశాట. దండయాత్ర చేసి చివరికి ఆయనకి ఈ అమరావతిపైకి కూడా వెళ్ళి అమరావతిని కూడా స్వాధీనం చేసుకోవాలని అనుకున్నట్ట. అనుకునేసరికి ఇంత మహా తేజస్సుతో వస్తున్నటువంటి ఆయన చూసి ఇంద్రుడికేమో, అక్కడ ఉండేటువంటి ఇంద్రుడికి ఏంటంటే ఆ పీఠం మీద వ్యామోహం ఎక్కువ ఆయనకి. ఎందుకంటే ఇంద్రాధిపతి మనలో ఒక రకంగా మనస్సు, మన ఇంద్రియములు అన్నీ కూడా మనస్సు తన స్వాధీనంలో ఉంచుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకోసం ఇంద్రియములు, ఇంద్రియార్థములు వీటి యందే చిక్కుకొని ఉంటుంది. వీటినే చిత్తవృత్తులు అంటారు. ఈ పదవి కోల్పోవటానికి
మనస్సు అంగీకరించదు. కనుక ఇంద్రుడు ఇలా సాధకుడిగా పైకి వస్తున్నటువంటి ప్రజ్ఞ బలిచక్రవర్తి పైకి వస్తూ ఉంటే ఇంద్రుడు భయపడిపోతున్నట్ట. ఈ అమరావతి కాస్త ఆయన చేతికి చిక్కుకుపోతుందేమో అని భయపడిపోతూ ఇంకా ఆయన గురువైనటువంటి బృహస్పతి దేవగురువు ఆయన దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి ఆయన అడిగాడు, స్వామి, నేను ఇలాగా ఆ మహా తేజస్వంతుడై అన్ని లోకాలని జయించి ఇంద్రలోకాన్ని కూడా ఆక్రమించడానికని ఈ బలిచక్రవర్తి వస్తున్నాడు. అంచేత ఈయన్ని నేను గెలవటం అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధ్యమయ్యేట్టుగా లేదు. అంచేత ఆయన ఏం చెప్పారు గురువుగారు, బృహస్పతి కూడా, అది విష్ణులీల. సాధారణంగా ఒకడినొకడు ఆక్రమించుకోవడం ఏంట్రా, అన్నిటిని ఆక్రమించేవాడు ఉన్నాడు, వాడిని శరణాగతి చెందితే నీకు ఈ ఇబ్బందులు ఏవి ఉండవు. అందుకోసం నిజమైనటువంటి పరాక్రముడు ఎవడంటే పరమును ఆక్రమించినటువంటి వాడు నారాయణుడు అని చెప్పలే ఆయన. నీకు రోజులు బాగాలేవరా అబ్బాయి, కొద్ది రోజులు నువ్వు ఎక్కడైనా తలదాచుకో, ఎప్పుడైనా మనకి మంచి రోజులు వచ్చినప్పుడు మన టైం వచ్చినప్పుడు మనం మళ్ళా యుద్ధం చేద్దాం అని చెప్పారు ఆయన. అంటే ఈశ్వరుడు లేక నారాయణుడు ఏదైనా ఒకటే. ఆయన లీలను ప్రదర్శించేటప్పుడు మనకు ఒక విషయాన్ని తెలియజేసేటప్పుడు బృహస్పతి కూడా ఒక్కోసారి సరిగ్గా ఆయన నిర్ణయాన్ని తీసుకోలేకపోతాడు. అది లేకపోతే ఇంద్రుడి చెప్పు ఉండేవాడు అప్పుడే, ఆయన చెప్పడు ఆయన. అలా ఎక్కడో తలదాచుకున్నట్ట బలిచక్రవర్తి తన పరివారంతో. ఎవడు? ఇంద్రుడు తన పరివారంతో తలదాచుకున్నాడు ఎక్కడో. ఇంకా శత్రువులు ఎవరూ లేరు అక్కడ. ఈ శత్రువులు వివర్జితమైనటువంటి ఆ స్వర్గాన్ని బలిచక్రవర్తి ఆక్రమించుకుని ముల్లోకాలను కూడా తన వశమునందు ఉంచుకున్నట్ట. ఈ భూర్భువస్వ అంటే ఇప్పుడు ఈ సాధకుడి తాలూకా శరీరం మొత్తం బలిచక్రవర్తి వశంలో ఉంది. ఎప్పుడు బలిచక్రవర్తి వశమైంది ఇది అంటే ఆయన శుక్రుడి తాలూకా అనుగ్రహం పొంది ఉద్వయానం చేశాడు. తను విచ్చుకుంటూ వెళ్ళాడు పైకి. అలా వెళ్ళటం వల్ల మొత్తం ఇంద్రుడు కూడా అక్కడ తలదాచుకున్నాడంటే అక్కడ ఎక్కడో ఉన్నాడు ఆయన, అంతే. ఆయన తాలూకా ఉనికి, ఆయన తాలూకా ప్రమేయం పెద్దగా లేదు. అయితే ఇంకా ఇలాగా ఈ ముల్లోకాలు కూడా ఆక్రమించినటువంటి ఈ బలిచక్రవర్తి చేత ఈ భృగ్వాదులు, ఈ మహాత్ములందరూ కూడా, ఈ శుక్రాచార్యులు వీళ్ళందరూ కూడా అతని చేత శతాశ్వమేధాలను చేయించారట. అశ్వమేధాన్ని ఒకటి కాదు, వందలాది అశ్వమేధాలను చేయించాట. అలా నిరంతరం కూడా ఇంకేం చేయాలి, అన్నీ స్వాధీనమై ఆ స్వాధీనమైన దాన్ని ఈయన యందు బాగా సుప్రతిష్టం చేయాలనేటువంటి ఉద్దేశం కలిగింది ఆ గురువుకి. అదేదో కేవలం ఒకసారి కలలాగా వచ్చే అనుభవంలా కాకుండా నిరంతరం అవ్వాలంటే సాధన కూడా నిరంతరత్వం చెందాలి. ఏదో ఒక యజ్ఞం చేసాం, ఒక ఫలితం పొందామని కాదు. అంచేత ఈయన చేత అశ్వమేధ యాగాలు అనేకం చేయించట.
ఆ దైత్య చక్రవర్తి కూడా ఆయన ధర్మ సంబద్ధుడై పెక్కు దానములు చేస్తూ సత్కీర్తితో ప్రసిద్ధిగాంచేట. ఎవడేమొచ్చి అడిగినా కూడా అట్లాగా ఆయన ఇచ్చుకుంటూ అలా ఎదుగుతూ పోయేట. అంటే అశ్వమేధం అంటే ఏంటంటే మనలో ఉండేటువంటి ఏ ప్రాణశక్తి అయితే ఉందో ఆ ప్రాణశక్తి, అంటే హార్స్ ఫోర్స్ అంటాం కదా, హార్స్ పవర్ అంటాం, ఆ ప్రాణశక్తిని పరిపూర్ణంగా ఈశ్వరుడికి అంకితం చేస్తూ ముందుకు పోవటమే. అంటే మనకి ఇచ్చే ప్రాణశక్తే కదా వాక్శక్తి కూడా, ప్రాణశక్తే కదా మేధోశక్తి కూడా, ప్రాణశక్తే కదా జీర్ణశక్తి కూడా, ప్రాణశక్తే కదా సంకల్పశక్తి కూడా, ప్రాణశక్తే కదా చూసే శక్తి కూడా, వినే శక్తి కూడా. అంచేత అన్ని శక్తులు కూడా ఈశ్వరుని యందు నియుక్తమైనట్టుగా చేసుకునేటువంటి యాగమే అశ్వమేధ యాగం. అది అశ్వాన్ని అక్కడ బలివ్వడం అంటే నీ ప్రాణాన్ని నువ్వు అర్పణ చేయటం అని పెద్దలు చెప్తారు. ప్రాణాన్ని అర్పించడం అంటే చంపేసుకోవటం కాదు, ఆ రకంగా నీ ప్రాణ ప్రవృత్తులను నడుపుకోవటం, వినియోగించుకోవటం, సద్వినియోగించుకోవటం. ఈ రకంగా వినియోగించుకోవటం ఎప్పుడైతే జరుగుతోందో ఆయన చాలా ప్రసిద్ధుడయ్యాట, సిద్ధుడయ్యాడు, ప్రసిద్ధుడయ్యాడు. ఎంచేత అంటే ఆయన ధర్మబద్ధుడై ఉన్నాడు, ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. అతని పరిపాలన భూతలంలో ఎవ్వరికి ఏ విధంగా అయినా కొరత లేకుండా ఉందట. దోచుకున్నవాడి దగ్గర అయితే ఇబ్బంది, కానీ ఇచ్చుకుంటూ పోయేవాడికి, కకృతి లేని వాడికి ఏముంది, సమస్తం కూడా ఆయన స్వాధీనంలో ఉంటాయి. ఆయనకి ఏ కకృతి లేదు. అలాంటి పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక స్థితిలో తాను ఉంచుకుంటూ గురువుల తాలూకా ఆజ్ఞను పాటిస్తూ పవిత్రమైనటువంటి యాగాలు నిర్వర్తిస్తూ అలా జీవిస్తూ ఉన్నట్ట ఆ బలి చక్రవర్తి. ఎప్పుడైతే ఇంద్రుడు తన పదవిని కోల్పోయాడో, ఇవన్నీ పద్యాల రూపంలో చెప్పుకుంటుంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది కనుక మీకు మూలమైనటువంటి అర్థాన్ని చెప్తూ ముఖ్యమైనటువంటి పద్యాలని మీకు చదివి వినిపిస్తాను. ఈ అమరుల తాలూకా తల్లి అయినటువంటి అతిథి, అమరుల తాలూకా తల్లి ఎవరు? అదితి అనేటువంటి తల్లి ఆవిడ. అదితి తాలూకా పుత్రుడైనటువంటి ఇంద్రుడికి ఈ రకమైనటువంటి ఆపద వచ్చిందని ఆమె అల్లాడిపోయింది. ఎందుకంటే ఇంద్రుడు సతీసుతులతోడను, అంటే జయంతుడు మొదలగు పిల్లలతో అమరులతోడను రాజ్యభ్రష్టుడే అయిపోయాడని, ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాడని, అది తట్టుకోలేక ఆమె యొక్క భర్త యొక్క కశ్యపుడి దగ్గరికి వెళ్ళింది. ఆ కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా అంటుంది: ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలి బడియనేడు, త్రిభువన సామ్రాజ్య విభువంబు గోల్పోయి దేవేంద్రుడడవులా దిరిగనేడు, కలిమి గారాభు బిడ్డలు జయంతాదులు శబరార్పకుల వెంట జనిరినేడు, నమరుల కాదారమగు నమరావతి అసురుల కాట పట్టయ్యనేడు, బలి జగముల నెల్ల బలియుచునున్నాడు,
వాని గెలువరాదు వాసవునకు యాగభాగమెల్లా నతడాహరించుచు గడగి సొరలకొక్క కడియునీడు. ఈ దేవతలందరూ కూడా యజ్ఞ ఆవిర్భాగాల్ని వీళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. ఇప్పుడు ముల్లోకాల అధిపతి అయినటువంటి ఈయన వీళ్ళకి ఇవ్వకుండా ఇంద్రుడికి చెందాల్సింది కూడా అతనే పొందుతూ ఉన్నాడు, బలిచక్రవర్తి. ఈమెకు చాలా ఇబ్బంది అనిపించింది. అది కళ్ళ కట్టినట్టుగా ఆ ఇంద్రుడు పడుతున్నటువంటి అవస్థని ఆమె తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతితో చెప్పింది అనమాట. ఏమని? నాథా, అంతఃపురం నుండి ఎన్నడూ బయటకు వచ్చి ఉండనటువంటి ఇంద్రాణి జాలిగా పలు పంచలలో తలదాచుకుంటూ ఉంది. ముల్లోకాలకి సామ్రాజ్య వైభవాన్ని పోగొట్టుకొని, ఈ ముల్లోకముల సామ్రాజ్య వైభవాన్ని పోగొట్టుకొని దేవేంద్రుడేమో అడవుల పాలయ్యాడు. ఐశ్వర్యంతో తొగుచుండేటువంటి ఇంద్ర సంతతి వారైనటువంటి జయంతాదులు ఉన్నారే, వాళ్ళు ఇప్పుడు అసురులకు అడవుల్లో శబరబాలులతో తిరుగుతూ ఉన్నారు. అమరుల స్థానమైనటువంటి అమరావతి ఇప్పుడు అసురుల తలగా ఆటపట్టయిపోయింది. బలి ఇప్పుడు అన్ని జగములను ఏలుతూ ఇంకా శక్తివంతుడైపోయాడు. వాడిని ఇప్పుడు ఇంద్రుడు గెలవలేడు. దేవతలకు చెందినటువంటి యజ్ఞ హవిర్భాగాల్ని బలే ఆరగిస్తూ ఉన్నాడు. దేవతలకు ఏమీ ఇచ్చుట లేదు అని ఆమె తన భర్తకి చెప్పుకుంది. ఇలా అంటే ఈయనంటాడు, ఆయన మహానుభావుడైన ఆయన ఎప్పుడు కూడా ప్రజ్ఞయందు కశ్యపుడు చెదరడు. అందుకోసం బృహస్పతి చెప్పినట్టుగానో లేకపోతే శుక్రుడు చెప్పినట్టుగానో కాకుండా ఆయన డైరెక్ట్గా చెప్పదలుచుకున్నది ఏదో చెప్పేశాడు ఆమెతో. అంచేత అంటే భర్తని ఏం కోరుకుంటుందంటే ఈవిడ, అంచేత ఏ ఉపాయం చేస్తే శీఘ్రంగా ఈ మనవాడు ఇంద్రుడు మళ్ళీ తిరిగి పదవిని పొందుతాడో, ఓ కళ్యాణ సంధాయిక నీ యొక్క కరుణా కటాక్షములు ప్రసరింపజేసి చెప్పు అని అడుగుతుంది. అలా అదితి అడిగేసరికిట క్షణకాలం యోచించి ఈ రకంగా కశ్యప బ్రహ్మ చెప్తున్నారు. జనకుండెవ్వడు జాతుడెవ్వడు జవస్థానంబులెచ్చోటు సంజననం వెయ్యది మేనులే కొలది సంసారంబులే రూపముల్ వినుమాయంతయు విష్ణుమాయ తలపన్ వేరేమియున్ లేదు మోహ నిబంధంబు నిధానమింతటికి జాయా విన్న పోనీటికి. దేవి నీకెందుకు ఈ ఆవేదన అని అడిగాడు ఆయన. జీవునికి తండ్రి ఎవరు? ఇక మీ అబ్బాయి ఎలాగైపోతున్నాడు, ఒక్కొడికేమో వాళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళేమో ఇలా అయిపోతున్నారు, ఇవన్నీ నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు అన్నాడు. తనయుడు ఎవ్వడు. ఎందుకంటే ఈ జీవికి అనేక జన్మల్లో అనేక మంది తండ్రులు ఉంటారు. అంచేత వీరికి ఎవడు తండ్రి అంటే ఏం చెప్తా? మీ అబ్బాయి అని దాని నుంచి నాకు చెవిలో జోరీగిలాగా ఇబ్బంది పెడుతున్నా అన్నాడు. వాని జన్మస్థానం ఎక్కడుంది? పుట్టికంటే ఏంటి అసలు?
ఈ శరీరం లేపాటివి, అంటే ఎన్నాళ్ళు ఉంటాయి. ఈ సంసారం యొక్క వాస్తవ స్వరూపం ఏంటి వినుము బాగా యోచించినచో, ఇదంతా కూడా విష్ణుమాయ. ఇది తప్పించి ఇంకేం లేదని చెప్తాడు. కేవలం మోహబంధమే ఈ మమకారానికి ఆధారము. కావున ఓ సతీమణి, నీవి విషయమున కిన్నురాలు అవనేలా అని అంటాడు. అయినా కూడా నువ్వు చేయాల్సినటువంటి పని చెప్తానని చెప్తాడు ఆయన. భగవంతుడు, పరమాత్ముడు, జనార్దనుడు, కృపాపూర్ణుడు, సర్వాత్మకుడు, జగదీశుడు అయినటువంటి శ్రీహరిని సేవింపుము అని చెప్తాడు. అతడు సంతృష్టి పొంది నీ యొక్క ఇష్టకామ్యార్థములన్నింటినీ అనుగ్రహించును, నీకు సకలార్థములు చేకూరును. భగవత్ సేవచే బహు సౌభాగ్యములు పొందవచ్చును కదా అని ఆయన చెప్తాడు మాట. అంటే ఈమె అడుగుతుంది, స్వామి, పరమేశ్వరుడైనటువంటి నారాయణ నేను ఏ విధంగా ధ్యానించాలి అని అడుగుతుంది. ఏ మంత్రం జపించాలి, ఆ విధానం ఎలా, ఎంతకాలం ఆరాధించాలి. ఈ కోరికలు ఉన్న వాళ్ళ తలక ప్రమాదం, వాళ్ళ తలక మనస్తత్వం అంతే. ఏదైనా ఇస్తే అది ఇది ఇన్ని రోజులు చేయాలండి అని అడుగుతారు వాళ్ళు. మొదటి ప్రశ్న అదే, ఎలా చేయాలండి, ఎన్ని రోజులు చేయాలి, అది చేస్తే అయిపోద్దా అండి. వీళ్ళ మనస్సు, వీళ్ళ తల ధ్యానం దేని మీద ఉంటుందంటే ఆ ఫలితం మీదే ఉంటుంది. కశ్యపుడు ఆయన పరమాత్మ యందు దృష్టి నిలుపు అని చెప్తే, హరిని ఆశ్రయించి అని చెప్తే, ఆయన తలగా లేలు ఇదంతా, నువ్వు ఎందుకు భ్రమపడతావు అని చెప్తే అది నచ్చలే ఇవిడికి. పోన్లే అనేసి మరి హరే పరిష్కారం చెప్తాడు నీకు, సరే నీ అభీష్టాలన్నీ నెరవేరుతాయి, పోనీ ఆయన అందరికీ దారి చూపించేవాడు, నీకు దారి చూపిస్తాడు అని చెప్పేసరికి అది నచ్చింది. అంటే ఉపదేశాల్లో కూడా మనకు అనుకూలమైనవి మన స్వభావం బట్టి నచ్చుతూ ఉంటాయి. మన దాని సిద్ధంగా లేనటువంటి మనస్తత్వం కానీ స్వభావం కానీ అవి ఉంటే మనకు నచ్చవు, సిద్ధపడాలి. అంచేత ఏం చేయాలి అని అంటే ఆమెకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాడు, ఆ నియమాలని చెప్తాడనమాట. అది పాల్గొన మాసంలో శుక్లపక్ష ప్రథమ దివసం నుండి 12 దినాలు ఆ వ్రతం ఎలా చేసుకోవాలో చెప్తాడు. భోజన నియమాలన్నీ కూడా చెప్తాడు ఆయన. ఈ వ్రతాంగాన్ని బాగా పూర్తి చేసినట్లయితే నిష్ఠతో నారాయణుడు నీకు దర్శనమిస్తాడని చెప్తాడు. చెప్పగానే ఆవిడ మరి కావాలని కోరుకుంటూ తన పిల్లల క్షేమం, ఏ తల్లి అయినా పూజలు చేస్తున్నారంటే ఎక్కువ పిల్లల కోసమే కదా. పిల్లల క్షేమం, భర్త క్షేమం అంతే. ఈ రోజుల్లో చాలామంది సుఖంగా ఉన్నామంటే ఆ తల్లులు చేసే ప్రార్థనలే. అలాగ తన పిల్లల కోసమని ఇంద్రుడు పడుతున్న అవస్థలు చూసుకొని ఈ రకంగా కశ్యపుడు చెప్పినటువంటి ఆ వ్రతాన్ని చాలా దీక్షగా చేసేట ఆమె చేసింది. ఇంకా శ్రీమన్నారాయణుడు ఆమెకు దర్శనం ఇచ్చాడు. ఆయన చతుర్బాహుడై, పీతవస్త్రధారి అయి, శంఖచక్ర గదాధారి అయి ప్రత్యక్షమయ్యాడు. ఆమెను చూశాడు. ఆమె కన్నుల నుండి సంతోషంగా ఆనందాశ్రులు అంటామే అవి కలిగాయి. శరీరం అంతా కూడా పులకాంకితం అయిపోయింది.
ఉత్తమ రీతిని నమస్కార స్తుతులు చేసింది ఆవిడ. ఆ చేతులు జోడించి నుదుట మీద పెట్టుకొని చూపులతో శ్రీపతి తాలూకు రూపం తనివి తీరగా త్రాగేస్తుంది అది కళ్ళతో. బాగా అంటే స్వామి తాలూకు దర్శనం వస్తే ఎట్లా ఉంటుంది, మనస్సంతా కూడా బాగా సంతోషంతో ఉప్పొంగిపోయిందట. అలాగే ఎంతో భక్తితో ఆ లక్ష్మీనాథుణ్ణి ఈ రకంగా స్తుతించిందట. యజ్ఞేశ విశ్వంభరాచ్యుత శ్రవణ మంగళనామధేయ లోకస్వరూప యాపన్న భక్త జనార్తి విఖండన దేనలోకాధార తీర్థపాద విశ్వోద్భవస్థితి విలయ కారణభూత సంతతానంద సస్వద్విలాస యాయువు దేహంబు ననుపమలక్ష్మియు వసుధియు దివియు ద్వివర్గములను వైదిక జ్ఞానయుక్తియు వైరి జయము నిన్ను గొలవని నరులకు నెరయగలదే వినుతమందార గుణహార వేదసార ప్రణుత వత్సల పద్మాక్ష పరమపురుష. స్వామిని ఈ రకంగా కొనియాడుతోందట ఆవిడ, స్తుతిస్తోంది. ఓ యజ్ఞేశ్వర అంటే యజ్ఞపురుషాయ, యజ్ఞోమ హేజ్ఞస్య అని మనం విష్ణు సహస్రనామాలు చెప్పుకుంటామే అట్లా. విశ్వంభర అంటే విశ్వమంతటా కూడా నిండి ఉన్నటువంటి వాడా. అచ్యుత అంటే పతనం లేనివాడా. శ్రవణ మాత్రమున మంగళము కలిగించు నామము కలవాడా. లోకమే నీ స్వరూపమై ఉన్నవాడా. ఆపన్నులైన భక్తజనుల ఆర్తిని హరించువాడా. దీనజనులకు ఆధారమైన వాడా. పాదజలమే తీర్థమైనవాడా. విశ్వము యొక్క సృష్టి స్థితిలయములకు కారణభూతమైన వాడా. నిత్యానందుడా, శాశ్వత లీలా విలాసుడా. నిన్ను భక్తితో కొలుచు వారికి ఆయుష్, దేహారోగ్యము, ఐశ్వర్యము, ఇహము పరము, ధర్మార్థ కామములు, వేద విజ్ఞానము, యుక్తి శత్రు విజయము అన్నీ సిద్ధిస్తాయి కదా. అంటే నిన్ను కొలవని వారికి ఇవన్నీ లభిస్తాయా అని అర్థం. ఓ భక్తమందార, సుగుణభూషణ, వేదస్వరూప, శరణాగత వత్సల, పద్మాక్ష, పరమపురుష అని ఆమె స్తుతించి ఇలా అంటుంది స్వామితో. ఏమంది? అసురవరులు సురల నదలించి బెదరించి నాక మేలుచున్న నాటి నుండి కన్న కడుపుగాన కంటగూరుకు రాదు కడుపు బొక్కుమాన్పి కావవయ్యా. ప్రభు, ఈ అసురులు స్వర్గాన్ని ఆక్రమించి ఏలుచున్నప్పటి నుండి దేవతలను ఆదరించి బెదిరించి నానా బాధలు పెడుతూ ఉన్నారు ఈ అసురులు. కన్న కడుపు కావున నా కంటికి ఒక కునికైనను పట్టుటలేదు. నా కడుపు మంటను మాన్పి మమ్ములను కాపాడుమయ్యా. చూడండి, మీ జ్ఞాపకం ఉంది, కొంతసేపు ముందర చెప్పినటువంటి విషయం అనుకుంటా. ఏమని? ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. ఆయన బృహస్పతి ఏమో, అంత బృహస్పతి కూడా తలదాచుకో ఎక్కడో దగ్గర అని చెప్పారు ఆయన.
ఈ అదితి కశ్యప మహర్షి దగ్గరికి, ఆ ప్రజాపతి దగ్గరికి వెళ్ళింది. ఆయన ఏమన్నాడంటే, ఇదంతా విష్ణులీలే, ఎవరికెవరు నారాయణుడే ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడు, మధ్యలో మనం తల పెట్టి ఊరకనే కష్టపడ్డం అనవసరం, పరిష్కారం ఇచ్చేది మాత్రం ఈశ్వరుడే. అంటే ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఏ కొమ్మకి ఆ కొమ్మకి మనం పెంచుదామని నీళ్ళు పోస్తున్నాం అనుకోండి, కొమ్మ మీద అది వెర్రిపైన అవుతుంది. మొదలకు నీళ్ళు పోసాం అనుకోండి, అది మొత్తం కొమ్మలకు రెమ్మలకి అదే ఇచ్చుకుంటుంది. అలాగే విష్ణువుని ఆశ్రయించి కానీ మనం ఆయనకి సమర్పణ చేసుకుంటూ పనులు చేస్తే అదే ఈ విశ్వానికి ఆయనే సరఫరా చేసుకుంటాడు. ఈ విశ్వం అనేది ఆయన తలగా శరీరము. అందుకోసం నువ్వు అందరికీ ఏదైనా చేద్దాం అనుకుంటే పరమాత్మను ఆశ్రయించి ఆయన పాదపద్మాలను స్మరించి నువ్వు ఓ చీమకి మాత్రం పంచదార పెట్టినా కూడా అది విశ్వాత్మకుడైనటువంటి ఆయన దాన్ని 1000 రెట్లు పెట్టి చేసి దాన్ని అందరికీ అందజేస్తాడు. నువ్వు భక్తిభావంతో ఏం చేసినా ఈశ్వరార్పణంగా చేస్తే అది పరమాత్మ సర్వ జీవుల్లో ఉన్నటువంటి ఆయనే దాన్ని గ్రహించి, మీకు ఉదాహరణ భాగవతంలోనే స్వామి చిన్న పదార్థ రేణువుని నోట్లో వేసుకుని దూర్వాస మహర్షి తాలూకా మొత్తం ఆ శిష్యులందరికీ 10,000 మందికి కూడా కడుపు నిండేటట్టుగా చేస్తాడు. ఆ రకంగా పాండవుల్ని ద్రౌపదిని రక్షిస్తాడు. అంచేత ఆయన దేన్నైనా అక్షయం చేయగలడు. అక్షయ పాత్ర ఉంటేనే చేయడం కాదు. అది చెప్పాడు ఎవరు? కశ్యప మహర్షి. ఈమెకు ఆ టీచింగ్ నచ్చలే. ఏమి నచ్చిందంటే ఆయనకి అనిపిస్తే చతుర్బాహుడై పీతాంబరధారి అయి జగన్మోహనమూర్తికి అనిపిస్తే ఆయన ఏమడిగిందంటే తన తాలూకా ప్రయోజనాల కోసం ఆయన్ని యాచించింది. మావాడికి కొంచెం సీట్ వచ్చేటట్టు చెయ్యి, ఆయన పదవిలో కూర్చునేటట్టు చెయ్యి, నేను చూడలేకపోతున్నాను, నా కడుపు బాధ. ఇట్లాగా మనం అడిగేటువంటి కోరికలు ఎటువంటివో దేవతలకు తల్లి అయినటువంటి ఆ తల్లి కూడా అదితి ఆమె అడిగే కోరిక కూడా అట్లాగే ఉంది. అంటే ఆ తల్లిని తక్కువ చేయడం కాదు నా ఉద్దేశ్యం. అంటే ఈ కథ ద్వారా స్వామి ఇలాంటి లీలను ప్రదర్శిస్తున్నాడు. అంటే ఆ స్థితిలో ఉన్నవారు కూడా ఇట్లాగే కోరుకుంటుంటారు. బృహస్పతి గారు కూడా ఒక్కొక్కసారి ఆయన కూడా సరైన సలహా చెప్పకుండా ఆయన కూడా కిమ్మనుకుంటే అట్లా ఉంటాడు. నిరీక్షణ ఏంటంటే విష్ణుమా ఏం జరుగుతుందో అది జరగని అని, ఇంద్రుడికి ఏం తెలియాలని ఆయన కూడా కామైపోతూ ఉంటాడు ఒక్కోసారి. చెప్పు. ఇలా ఉంటే అప్పుడు ఆశ్రిత వత్సలుడైనటువంటి పరమేశ్వరుడు మందహాసంతో ఇలా అన్నట్టు నవ్వుకున్నట్ట. స్వామి ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఎందుకుంటాడంటే మనం ఇలాంటి కోరికలు కోరుతూ ఉంటాం. దేవమాత, నీవు నీ నాథుడు నీ పుత్రులు కోడండ్రు నన్ను స్తుతించుటచే నేను సంతసించి, దేవతలు వారి సతులు సుఖించుటకే నేను రాక్షసులను శిక్షించి శోకింపజేయుటకునై నీ గర్భవాసమున తేజోమూర్తినై జన్మించేదను. ఏ ఇబ్బంది పడకు. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేసినా కూడా నేను స్పందిస్తాను. మీరు ప్రార్థన చేశావు నువ్వు, అందుకోసం నీ ప్రార్థనకి నేను ఈ రకంగా శ్రద్ధగా నువ్వు చేసావు కనుక నేను కట్టుబడి నీకు నేను సహాయం చేస్తాను అన్నాడు. అంచేత నీ గర్భవాసాన్ని నేను కొడుగ్గా పుట్టి తేజోమూర్తిని జన్మిస్తానని చెప్పాడు ఆయన. నీ సుతినిగా నుండి వర్తించుటకు నాకు వేడుగ్గానున్నది అన్నాడు.
ఇంత పుత్రప్రేమ ఉంటుందా తల్లికి అంచేత ఈ తల్లి ప్రేమను నేను కూడా పొందుదాం అనుకున్నాడేమో స్వామి. ఎందుకంటే సాక్షాత్ నారాయణుడు కనిపించినా కూడా ఇంకా మా వాడి సీటు కుర్చీలో కూర్చోబెట్టు, వాడు కష్టాలు పడుతున్నాడు ఇవన్నీ అడుగుతూ ఉంటే పోన్లే ఈ అమ్మకి నేను కొడుకునైతే నన్ను ఎలా చూసుకుంటుందో అనేసి ఒకసారి ఆయనకి అనిపించి అన్నాడు. అయితే నాకు కూడా పద్ధతి ఉంది, ఊరకనే ఎవరిని ఏమి నువ్వు అడిగి చెప్పంగానే వాడి మీద వీడి మీద కేసులు బనాయించి జైల్లో పెట్టేసే రకం కాదు. అందుకోసం ఈయనేం చెప్తున్నాడంటే, బలిమిందైచుల జంపరాదు వినయోపాయం పునంగాని సంచలనం పొందకు నేను నీ నీతికిన్ సద్భక్తికిన్ మెచితిన్ బలి విద్వేషియు నానిలింప గణమున్ బౌలోమియున్ మెచ్చదైచుల రాజ్యం బుహరింతు నింద్రునికి నిత్తున్ దుఃఖమింకేటికిన్. అదితి దానవులను ఇప్పుడు బలప్రయోగముచే చంపవలను పడదు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు సన్మార్గంలో ఉన్నారు. ఒకరు దానవులు ఎలాగవుతారు? ఈవిడికి దానవులు కానీ వాళ్ళు ఎవరికి ఇబ్బంది పెట్టే పనులు ఏవి చేయటం లేదు కనుక వాళ్ళని చంపే ప్రసక్తి లేదన్నాడు. ఇంకేం చేయాలి? వినయము చేత ఉపాయము చేతన మాత్రమే వారిని సాధింపవచ్చును అన్నాడు. కావున నువ్వు అలజడి చెందకు అన్నాడు. నీ యొక్క నియమనిష్టలకు సద్భక్తికి నేను సంతసించాను. ఇంద్రుడు ఇంద్రాణి దేవగణములు మెచ్చునట్లుగా నేను దైత్యుల రాజ్యమును హరిస్తాను. హరే కదైనా ఇంద్రుడికి ఇస్తాను, ఇంకా నీకు దుఃఖం ఎందులకు అన్నాడు ఆయన. నీవు నా రూపమున మనసులో ఉంచుకో, నీ పతిని సేవించు, నేను నీ గర్భమున ప్రవేశిస్తాను, నన్ను నీవు కరుణతోనూ ప్రేమతోనూ సాకుము అన్నట్టు స్వామి. ఏలింతు దివము సురలను పాలింతు మహీంద్ర యువతి భాగ్యశ్రీలన్ దూలింతు దానవుల నిర్మూలింతు రిపు ప్రియాగమ్ములు భూషణముల్. ఏలింతు దివముసురులను పాలింతు మహీంద్ర యువతి భాగ్యశ్రీలన్ దూలింతు దానవుల నిర్మూలింతు రిపు ప్రియాంగముల భూషణములన్. అంటే స్వర్గలోకాన్ని మరల దేవతలతో ఏలించెదను అన్నాడు. ఇంద్రాన్ని తిరిగి పూర్వపు సిరి సౌభాగ్యములు పొందినట్లు చేస్తానన్నాడు. దానవుల అంగములను భూషణములను తొలగించి వారిని నిర్మూలింతును అని చెప్పి ఆ భక్తజన పరతంత్రుడైనటువంటి పురుషోత్తముడు అంతర్ధానం అయిపోయాట. ఇక అనుకున్నది అయిపోయింది కదా, కృతకృత్య అయింది. ఎవరు? ఈ దేవమాత అయినటువంటి అదితి కృతకృత్య అయ్యి మిక్కిలి సంతోషంతో పతిని సేవిస్తోందట. కశ్యపుని తాలూకా తపశ్శక్తి చే నిండినటువంటి ఆ వీర్యము అదితి గర్భమున దినదిన ప్రవర్ధమానమై నెలలు నిండవచ్చెను. జగములను తన కడుపున నిడుకున్న జగన్నాథుడే దేవమాత కడుపున ఇముడుకొని బిడ్డడై పెరిగెను. అదితికి గర్భము దుర్భరమయ్యను. అంగన ఆమెకు శుభమగుటకు విభూతిని పెట్టారు.
ఆ పరిచారికులందరూ, ఆ దేవతలు మిగతా ఉన్నారే ఋషిపత్నులు, వాళ్ళందరూ కూడా, ఆ అంగనలందరూ కూడా ఆమెకు ధైర్యం కలగాలని, భయం పోవాలని విభూతిని పెట్టారట నుదుటిని. ఆమె తల గర్భానికి రక్ష కట్టారట. ఇంకా ఆ తల్లికి ఏ రకంగా ఈ వామనుడు జన్మించాడు, ఆయన ఏ రకంగా పెరిగాడు, ఏ రకంగా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు, బలిచక్రవర్తిని ఏమని కోరాడు, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ తరువాత ప్రసంగంలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.